అవతార్ మెహర్ పాపాకి జై. బాబా ఇచ్చిన అవకాశానికి, దివ్య ప్రీతమునికి జై బాబాలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. మొట్టమొదటగా నమో మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధారా నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా. జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా. ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా దేవ దేవా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. అక్క ఉమక్క మీకు జై బాబా. జై బాబా. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మనము బాబాని చేసుకున్నాము. చక్కగా పాడినందుకు నీకు ధన్యవాదాలు అరుణ. జై బాబా. దినేష్ ఒక పాట పాడమ్మా నువ్వు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట. ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట. ప్రేమే ఆతని తత్వమట ప్రేమను ఆతడు కోరునట. ప్రేమే ఆతని తత్వమట ప్రేమను ఆతడు కోరునట. మేల్కొల్పుటకే వచ్చెనట మేల్కొల్పుటకే వచ్చెనట. అందుకే మౌనం బూనెనట
ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట మిథ్యనుభవములు తొలగునట మిథ్యనుభవములు తొలగునట దివ్యనుభవములే కలుగునట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట చిన్ముద్రేతన చిహ్నమట చిన్ముద్రేతన చిహ్నమట ప్రేమకు అది సంకేతమట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా నాన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మాలతీరావు గారు ఒక పాట పాడండి. జై బాబా. మాలతి గారు. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादि देवा वो दिव्य तेजा नी पद शिव बहरु श्री मेहरु बाबा मा मेहरु बाबा देवादि देवा ओ दिव्य तेजा नी पद शिव बहरु श्री मेहरु बाबा मा मेरु बाबा देवादि देवा ओ दिव्य तेजा दिव्य प्रेमानु दिशल वेद चन्नगा प्रीति युगमंदु अरुदेंचु परमेश्वर दिव्य प्रेमानु दिशल वेद चन्नगा प्रीति युगमंदु अरुदेंचु परमेश्वर నీవే దైవంబని తెలిసి పూజింపగా మా జీవితమెంతయు వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద శివ భవరము శ్రీ మేరు బాబా మా మేరు బాబా देवादि देवा ओ दिव्य तेजा पूर्व जन्मानि दिव्य संबंध में नेडु निनु कांची सेविंचटनु बंधकी
పూర్వజన్మానని దివ్య సంబంధమే నేడు నిన్ను కాంచి సేవించుటను బంధమే మమ్ము విడనాడక ముక్తి చూపించరా మమ్ము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయు వికసించే బాబా దేవది దేవో దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మేరు బాబా మా మేరు బాబా దేవది దేవా ఓ దివ్య తేజ జగదోత్తర సర్వేశ శ్రీ మేరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా జగదోత్తర సర్వేశ శ్రీ మేరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమెంతయు వికసించే బాబా మా మేరు బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మేరు బాబా మా మేరు బాబా దేవది దేవా ఓ దివ్య తేజ జై బాబా అండి ఉమారాణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై బాబా. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. అడగగానే మంచి పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే ఎవరు జాయిన్ అవ్వడంతో ఓ పాటకి నాకు ఛాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ లోపల ఎవరైనా జాయిన్ అవుతే మనము కొన్ని విషయాలు బాబావి ముచ్చటించుకుంటూ పాటల కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. జై బాబా. ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి బొమ్మ యోచించి చూడొకసారి ఆది స్థితి చూడ నీవునికి శూన్యం భ్రమచేత పొందావు ఈ స్థూలకాయం 7 దశలందు పరిణామమందే తుదకి మానవ రూపము దాల్చి మధ్యమ స్థితిలో మిథ్యానుభవమే ద్వంద్వానుబంధమయే బొమ్మ ద్వంద్వానుబంధమయే ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ద్వంద్వ సంస్కార గత జన్మ ఫలితం అంతిమ స్థితి చేర అవరోధమాయే సప్త భూమికలందు పరివర్తనంది తుదకి మానవ భావమెరోసి అంతిమ స్థితిలో దివ్యానుభవమే అద్వైత భావమయే బొమ్మ
అద్వైత భావమయే. ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ, నీ జాడ తెలియంగ నీవెవరివో, ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో, ఎందేగనున్నావో తెలుసా బొమ్మ, యోచించి చూడొకసారి. 7 14 లోకాలనేలే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్లా, వాని కృపలేక నిన్ను నీవు తెలియా, తరమా తిరమా తేరుము త్వరగా, శ్రీ మెహర్ ప్రభుని కృపబడయ ప్రేమే, ప్రేమించుటల వరచుకో బొమ్మ, ప్రేమయే నీ శాశ్వతం. ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ, నీ జాడ తెలియంగ నీవెవరివో, ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో, ఎందేగనున్నావో తెలుసా బొమ్మ, యోచించి చూడొకసారి. ప్రేమ భావార్థమే స్వార్థరహితం, నిష్కామ్యమే దాని నిజమైన రూపం, కులమత ద్వేషములు తరతమ భేదములు లేనే లేని నిర్మల ప్రేమతో, శ్రీ మెహర్ ప్రభుని ప్రేమ పూజారివై ప్రేమించుటల వరచుకో బొమ్మ, ప్రేమయే నీ శాశ్వతం. ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ, నీ జాడ తెలియంగ నీవెవరివో, ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో, ఎందేగనున్నావో తెలుసా బొమ్మ, యోచించి చూడొకసారి బొమ్మ, యోచించి చూడొకసారి. ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ, నీ జాడ తెలియంగ నీవెవరివో, ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో, ఎందేగనున్నావో తెలుసా బొమ్మ, యోచించి చూడొకసారి బొమ్మ, యోచించి చూడొకసారి. జై బాబా. జై బాబా అండి. సత్యవాణి గారు మీరు ఒక పాట పాడండి. సత్యవాణి గారు. జై బాబా. జై బాబా అండి. ఉమా గారు. జై జై బాబా. బాబా. అలాగే. అవతార్ మెహర్ బాబా की जय. నీ నామము ఎంతో రుచిరా, నిగమ సచన గోచరా, ఇహ పరానంద రాజ్య సాధనము, ఇహ పరానంద రాజ్య సాధనము, శ్రీ మెహరుని దివ్యనామము, మెహరుని నామము భజించండి, మహదానందము
నొందగరండి మహదానందము నొందగరండి మెహరుని నామము భజించండి మహదానందము నొందగరండి మహదానందము నొందగరండి మందహాసమను మధుర పాశమున మన హృదయముల బంధించునండి మెహరుని నామము భజించండి మహదానందము నొందగరండి మహదానందము నొందగరండి. నిరుపేదల పాదములను కడిగి శిరమును మోర్చి మ్రొక్కెను సుండి నిరుపేదల పాదములను కడిగి శిరమును మోర్చి మ్రొక్కెను సుండి సర్వోన్నతుడు ఈశ్వరుడైతను సర్వోన్నతుడు ఈశ్వరుడైతను అందరి యందు ఉన్నాననేడి అందరి యందు ఉన్నాననేడి మెహరుని నామము భజించండి మహదానందము నొందగరండి మహదానందము నొందగరండి. కాశీపురమున వారణాసి వీధుల కాశీపురమున వారణాసి వీధుల ప్రేమ సే భిక్షా దీజియే అనుచు ప్రేమ సే భిక్షా దీజియే అనుచు తిరుపమెత్తుచు తిరుగాడెనండి తిరుపమెత్తుచు తిరుగాడెనండి భిక్షకుడైన భగవానుడండి భిక్షకుడైన భగవానుడండి మెహరుని నామము భజించండి మహదానందము నొందగరండి మహదానందము నొందగరండి. ఉపవాసములు తానుగ చేసి పృష్ఠభోజనము తన వారి కొసగి ఉపవాసములు తానుగ చేసి పృష్ఠభోజనము తన వారి కొసగి మౌనముగానే బాధలనోర్చి మౌనముగానే బాధలనోర్చి మానవాళికి ప్రేమను పంచిన మానవాళికి ప్రేమను పంచిన మెహరుని నామము భజించండి మహదానందము నొందగరండి మహదానందము నొందగరండి. మనసును మలినము కానీడండి తనను మరచి పోనీడండి మనసులు మలినము కానీడండి తనను మరచి పోనీడండి మంత్రతంత్రముల యోగ సాధనల మంత్రతంత్రముల యోగ సాధనల క్రతువుల క్రమముల పని లేదనండి క్రతువుల క్రమముల పని లేదనండి నిస్వార్థ సేవయు నిర్మల ప్రేమయే నిస్వార్థ సేవయు నిర్మల ప్రేమయే తనను చేరడి
మార్గములనిన తనను చేరడి మార్గములనిన మెహరుని నామము భజించండి మహదానందము నొందగరండి మహదానందము నొందగరండి మందహాసమను మధుర పాసమున మన హృదయముల బంధించునండి మెహరుని నామము భజించండి మహదానందము నొందగరండి మహదానందము నొందగరండి मेहरु बाबा 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 अवतार मेहर बाबा की जय जय बाबा उमारानी गारू థ్యాంక్ యూ బాబా జై బాబా వాణి గారు చక్కటి పాట వినిపించారు. కొంచెం పెద్దదైనా కూడా ఓపికగా పాడారు. జై బాబా మీకు. ఇప్పుడు మనము జైరామ్ జై బాబా అంటే ఈ రెండిటి గురించి తెలుసుకుందాం. హిందీ మాట్లాడే వాళ్ళల్లో ఓ 40 మంది నవరంగా నుంచి బాబా దగ్గరికి వచ్చారు. అమీర్పూర్ జిల్లాలో ఉంది నవరంగా. ఇప్పుడు అదొక పుణ్యక్షేత్రం బాబా ప్రేమికులకి. ఆ ఊరి విశిష్టత ఓ అద్భుతమైన కథ. ఆ కథ బావుకాల్చరి గారి మాటల్లో విందాం మనం. 1952లో హమీర్పూర్ జిల్లాలో పర్యటించారు బాబా. నవరంగాలోని బాబా ప్రేమికులు బాబాని తమ ఊరు రమ్మని ఆహ్వానించారు. బాబా సరే అన్నారు. కానీ ఆయన రావడం ఇష్టం లేని వాళ్ళు ఆ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఊరి దగ్గర కాలువకి గండి కొట్టారు. దాంతో నవరంగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఊళ్ళోకి అడుగు పెట్టడం సాధ్యం కాక బాబా ఊరి బయట చెట్టు కింద కూర్చున్నారు. నవరంగా ప్రేమికులు అక్కడికే వచ్చి బాబా దర్శనం చేశారు. ఈ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత నవరంగా ప్రేమికులు వస్తే, ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం మీ ఊళ్ళో అని ప్రశ్నించారు బాబా. ఏం చెప్పమంటావు బాబా, పరిస్థితి దిగజారిపోతుంది రోజు రోజుకి. మేము అంటే బాబా ప్రేమికులు అంటే గిట్టని వాళ్ళు మా పంట కోసుకుపోతున్నారు, మా ఇళ్లపై రాళ్లు రువ్వుతున్నారు, చాలా కష్టంగా ఉంది బాబా అని ప్రశ్నించారు. మీ అని అందరూ బాబాకి చెప్పుకున్నారు. ఈ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత నవరంగా ప్రేమికులు వస్తే, ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం మీ ఊళ్ళో అని ప్రశ్నించారు బాబా. ఏం చెప్పమంటావు బాబా, పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. మేము అంటే గిట్టని వాళ్ళు మా పంట కోసుకుపోతున్నారు, మా ఇళ్లపై రాళ్లు రువ్వుతున్నారు, చాలా కష్టంగా ఉంది బాబా అని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వాళ్ళు మీపై ఎందుకు కక్ష కట్టారని అడిగారు బాబా. వాళ్ళేమో రామభక్తులు, జై రామ్ అంటారు, మమ్మల్ని కూడా జై రామ్ అనమంటారు. మేమేమో జై బాబా అంటాం, అది వాళ్ళకి నచ్చదు. అయితే ఒక పని చేయండి, ఇంతకీ నేను చెప్పిన ప్రకారం చేస్తావా అని అడిగారు బాబా. మాకు నీ మాట వేదవాక్కు, ఏం చేయమంటే అలా చేస్తాం. కంఠంలో ప్రాణం పోయినా సరే నీ మాటకి కట్టుబడి ఉంటాం. సరే అయితే ఓ ఏడాది పాటు జై బాబా అనడం మానేయండి. మీకు ఎవరు తారసపడ్డా జై రామ్ అనండి. మీ ప్రత్యర్థులు ఎదురైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ జై బాబా అనకండి. వాళ్ళతో కూడా జై రామ్ అనండి. బాబా ఇది అన్యాయం, జైరామ్ అనడం మా వల్ల కాదు, చాలా కష్టం. నాతో నీ బాట వెంట రావాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. నా మాట శిరసా వహిస్తే జైరామ్ అనండి, లేదా నన్ను వదిలిపోండి అన్నారు బాబా. నవరంగా ప్రేమికులు ఖిన్నులయ్యారు. బాబా ఆదేశం శిరసా వహిస్తామన్నారు. బాబా చిరునవ్వు నవ్వారు. నవరంగాకి వాపసు వెళుతూనే బాబా ప్రేమికులు జై బాబా అని పలకరించడం మానేశారు. జై రామ్
అనసాగారు. మొదట్లో కొంచెం కష్టం అనిపించింది. అయినా మనసు దిటువు చేసుకుని బాబా ఆజ్ఞ ప్రకారం జై రామ్ అనసాగారు. ఇంతకాలం తమని వేళాకోళం చేసిన వాళ్ళు కనిపిస్తే జై రామ్ అనేవాళ్ళు. ఒకరోజు 2 రోజుల ప్రతిరోజు రామ భక్తులకి పుర తిరిగింది. వీళ్ళు ఏదో నాటకం ఆడుతున్నారు, వీళ్ళ పని ఇలా కాదు, వీళ్ళ భరతం పట్టాలంటే మనం వాళ్ళతో జై బాబా అందాం, ఏం చేస్తారో చూద్దాం అనుకున్నారు. రామభక్తులు జై బాబా అంటుంటే బాబా ప్రేమికులు జై రామ్ అనేవాళ్ళు. రోజులు గడుస్తున్నాయి. అటు రామభక్తులు తమ కొత్త ఎత్తుగడ వదలలేదు, ఇటు బాబా ప్రేమికులు కూడా ఆజ్ఞని విస్మరించలేదు. ఏడాది తిరిగేసరికి బాబాని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ బాబా ప్రేమికులుగా మారారు. బాబా వాళ్ళ ఊరికి 1954 ఫిబ్రవరిలో రాగానే బ్రహ్మరథం పట్టారు. ఇది నవరంగా కథ. ఈ కథ ఎందుకు చెప్పినట్టు ఇప్పుడు? దానికి ఓ కారణం ఉంది. ఇప్పుడు అంటే సెప్టెంబర్ 14 బాబాని కలిసిన నవరంగా వాసులు ఓ కోరిక కోరారు. మా ఊళ్ళో మెహర్ ధామ్ కట్టాలనుకుంటున్నాం, కాదనుకు బాబా. బాబా చిరునవ్వు నవ్వారు. నాకెందుకయ్యా గుడి, మీ హృదయాల్లో ఉన్నా కదా నేను అన్నారు. నవరంగా వాసులు పట్టు వదలలేదు. అది కాదు బాబా, మేము ఇక్కడికి వస్తేనే కదా మీకు నీ దర్శనం దొరికేది. మా ఊళ్ళో మేముంటే నీ దర్శనం ఎలాగా? నిన్ను సదా స్మరించాలంటే మెహర్ ధామ్ కట్టాలి, అందులో నీ విగ్రహం ప్రతిష్ఠించాలి. అది మా కోరిక, కాదనుకు బాబా. విగ్రహమా? అబ్బే వద్దు, నాకు నచ్చదు. మా తృప్తి కోసం సరే అను బాబా. వాళ్ళ బలవంతంతో బాబా సరే అనక తప్పలేదు. మెహర్ ధామ్ కట్టి నా విగ్రహం ప్రతిష్ఠిస్తే నా సందేశం విగ్రహం గది ముందు పెద్ద అక్షరాలతో రాయాలి. నన్ను హృదయంలో నింపుకోకుండా వస్తే ఇక్కడ మీకు కనిపించేది కేవలం విగ్రహమే అని రాయండి. సరే అన్నారు బాబా ప్రేమికులు. మెహర్ధామ్ శంకుస్థాపనకు మండలి వారు ఎవరినైనా పంపమని కోరారు. సరే, అలానే పంపుతానన్నారు బాబా. నౌనంగా వాపసు వెళ్ళిన బాబా ప్రేమికులు మెహర్ధామ్ నిర్మాణానికి పూనుకున్నారు. విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. గతంలో బాబా ప్రేమికుల్ని ఎద్దేవా చేసిన వాళ్ళు భూ విరాళాలు ఇచ్చారు. అది అడగకుండానే భవన నిర్మాణంలో వాళ్ళు చేదోడు వాదోడుగా నిలిచారు. ఈ కథని బావు నాటకంగా రాశారు. సుమారు 6 గంటలు పట్టే ఈ నాటకానికి ప్రేమ మహిమ అని పేరు పెట్టారు. ఆ నాటకాన్ని 1.5 కుదించి బాబా సమక్షంలో ప్రదర్శించారు హమీర్పూర్ వాసులు. అది మరో కథ, దాని గురించి ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు మాత్రం 3 వంతులు ప్రపంచం నాశనం అవుతుందన్న బాబా ఉవాచ్ గురించే చెప్తానంటూ బావు సెప్టెంబర్ 30, 1954 నాటి సంఘటన వివరించారు. ప్రస్తుతం అమెరికా యాత్రలో ఉన్న బావు తన ఇష్టాగోష్ఠిలో భాగంగా ఈ కథలు వివరించారు అని ఈ సంచికలో మనము ఇప్పుడు అదే విషయం మనం చెప్పుకున్నాం. సెప్టెంబర్ 30వ తేదీ మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకి బాబా అంతిమ ప్రకటన 4 భాషల్లో చదివించారు. ఇంగ్లీష్లో ఇరిజ్, మరాఠీలో దేశ్ముఖ్, హిందీలో కేశవ్ నిగమ్, తెలుగులో చదివే అదృష్టం కుటుంబ శాస్త్రి గారికి దక్కింది. ఆ అంతిమ ప్రకటన వింటుంటే అణుబాంబు పేలినట్లయింది. దాని గురించి ఇంకొకసారి ఎప్పుడైనా మనము చెప్పుకుందాం. అయితే మనకి రజని ఇప్పుడే జాయిన్ అయ్యారు. జయబాబా రజని. అరుణ ఒక పాట పాడండి, తర్వాత రజని రెడీగా ఉండాలి. అక్క జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. పునాపురములో నా శిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే, దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే, శుభోదయంలో బాలుడై దైవము అవతరించే తానే మేలు కొల్పగా, అవతరించే తానే మేలు కొల్పగా. పునాపురములోనా శిరింతనయుడై పాప దివ్య కాంతితోనే
ప్రకాశించుచుండే దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే ఎవరెవరో ఈ దివ్య సుందరాంగులు ఎవరెవరో ఈ దివ్య సుందరాంగులు ఏలవచ్చినారే శుభోదయములోనా శుభోదయములోనా పరాత్పరునికి ఊయలూగించగా పరాత్పరునికి ఊయలూగించగా పరుగు పరుగునా ఏగుదెంచినారా పునాపురములోనా చిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే ఎంత దివ్య కాంతి చూడనైతి నేను ఎంత దివ్య కాంతి చూడనైతి నేను కోటి సూర్యకాంతులే మించిపోయెనమ్మా కోటి సూర్యకాంతులే మించిపోయెనమ్మా దివ్య తేజము నాటిది నేటిది దివ్య తేజము నాటిది నేటిది రామకృష్ణ జీ ససాది మహాతేజము రామకృష్ణ జీ ససాది మహాతేజము పునాపురములోన చిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. ఉమ్మక్క మీకు జై బాబా. జై బాబా అరుణ. థ్యాంక్ యూ చక్కటి పాట వినిపించినందుకు. రజనీ గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి. జై బాబా రజనీ. అవతార్ మే హే బాబా కీ జై. నిమిషం. అవతార్ మే హే బాబా కీ జై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు ఆగ్రహం అయినా పోలేదు మాకు. సాధనలు నిన్ను చేశాము ఇన్నాళ్ళు సహనమిసుమంతా రాలేదు మాకు. వేదనలు పోలేదు వాదనలు పోలేదు వేదనలు పోలేదు వాదనలు పోలేదు కడకు నీ సన్నిధి చేరాము ఆతులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత నిజమని గ్రహించినాము నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత మెహరు మెహరంటూ మరచిపోయాము
ప్రేమ ఉదయించసాగింది మాలో, ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, వేద భావాలు మరచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, నామస్మరణములో బ్రతికాము దాసులమై, ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము, ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, ప్రేమ వరమనుచు తెలిపావు మీరు, ప్రేమ ప్రియమనుచు కోరాము మేము, ప్రేమకే వసుడను అన్నావు మీరు, వశము అయ్యాము నీ ప్రేమకు మేము, మెహరు మెహరను చూనే మెహరు శ్రీ అను చూనే, మెహరు మెహరను చూనే మెహరు శ్రీ అను చూనే, బ్రతకగలమయ్యా మా తండ్రి జోహారు, ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరై తపించినాము, ఉన్నతోన్నతుడను అన్నావు అనంత. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా రజని, అడగగానే చక్కని పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు కమ్లీ కోట్ గురించి తెలుసుకుందాం మనము. 1920 దశకము అంతా విడవకుండా అవతార్ మెహర్ బాబా ధరించిన కమ్లీ కోట్ను జాగ్రత్తగా భద్రపరచడంలో ఈ సంవత్సరం అంతా ఎనలేని కృషి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అది ట్రస్ట్ పని. నిజానికి ఈ అవతరణలో అవతార్ మెహర్ బాబా స్వయంగా ధరించి తన కార్యక్రమపు అతి ముఖ్య ఘట్టాల్లో ఉపయోగించిన దుస్తుల్లో ఈ కమ్లీ కోటు బాబా చెప్పినట్టు ఒక ప్రముఖమైన అమూల్య నిధిగా విశిష్ట ప్రాముఖ్యత పొందింది. కమిలి అంటే ఒక ముతక ఉన్నితో నేయబడి రగ్గుగా ఉపయోగించే ముతక దుప్పటి అని అర్థం. 1921లో బాబా సకోరిలో ఉంటున్నప్పుడు యశ్వంతరావు అనే ఉపాసిని మహారాజు సన్నిహిత శిష్యుడొకడు ఈ కోటును బాబా కోసం కుట్టించాడు. తదుపరి 10 సంవత్సరాల పాటు మెహర్ బాబా దీనిని దాదాపు విడవకుండా ఆఖరికి మండు వేసవిలో సైతం ధరించారు. ఈ కోటుపై చూపిన అభిమానం ఎటువంటిదంటే అది ఎక్కడ చిరిగినా కొర్రుపట్టినా స్వయంగా బాబా తానే టాకాలు వేసేవాళ్ళు. అలా చివరకు ఆ కోటంతా మాసికలతో నిండిపోయింది. అయినా దాన్ని విడవకుండా తొడుక్కునేవారు. దీని గురించి మెహర్ బాబా ప్రస్తావిస్తూ, ఈ కోటు తొడుక్కొని నేను నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమిటో మీకేమీ తెలీదు. అయితే ఏదో ఒక రోజున యావత్ ప్రపంచమంతా దీన్ని గురించి తెలుసుకొని దాని ముందు సాష్టాంగ పడేందుకు వస్తుంది అని వివరించారు. గడిచిన అనేక సంవత్సరాలుగా ఈ కామ్లీ కోటు ఇప్పుడు మెహరాబాద్ మ్యూజియంలో ప్రదర్శనార్థం ఉంచబడింది. అయితే ఇటీవల దిగబడిన గాజు పెట్టే మూతలకు ఖాళీ ఏర్పడడం వల్ల పురుగు పట్టకుండా కమ్లీ కోటు పరిరక్షణ కోసం దీన్ని వేరే పెట్టెలోకి మార్చవలసి వచ్చింది. అమెరికాలోని ఒక నిపుణుని సహాయంతో మ్యూజియానికి సరిపోయే ఫ్లెక్సీ అద్దాల కేసును తయారు చేయించి అనేక వ్యయ ప్రయాసలు పడి భారతదేశానికి రవాణా చేసి తీసుకురావడం జరిగింది. గడిచిన సెప్టెంబర్లో, అంటే ఇది 22 మార్చి మనం చదువుతున్నాము, 21 సెప్టెంబర్లో ఈ కమ్లీ కోటును పాత కేసు నుండి తొలగించి భిన్న కోణాలతో పాటు ఆ కోటు ఫోటోలు తీసి కొత్తగా చేయించిన గాజు పెట్టెలో భద్రపరచబడింది. ఈ కొత్త గాజు తలుపుల కేసు బాబా కమ్లీ కోట్ను అన్ని రకాల వాతావరణ కాలుష్యాల నుండి పరిరక్షిస్తుంది. దీనిలో ఉపయోగించిన ఫ్లెక్సీ గాజు ఫిల్టర్లు తేజోవంతమైన వెలుతురునిచ్చి చీడపీడలు పట్టకుండా క్రిమి నిరోధక పెట్టిగా ఉపయోగపడేటట్లు తయారు చేయబడింది. ఇందులో సమశీతోష్ణ స్థితిని తగు తేమను ప్రవేశపెట్టడం జరిగింది.
ఇన్ని జాగ్రత్తల మధ్య దీన్ని భద్రపరచడం వల్ల కమ్లీకోటు రాబోయే తరాల్లో మెహరాబాద్కు వచ్చే సందర్శకుల హృదయాలను తప్పక దోచుకుంటుందని ఆశిద్దాం. అది కమ్లీకోటు గురించి మనకు తెలిసిన విషయం. ఈ రాజు వాణి ఎవరు జాయిన్ అయ్యారండి? జయబాబా, మీరు ఒక పాట పాడతారా ఇప్పుడు? రాజు వాణి గారు. జయబాబా, వాణి గారు. సత్యవాణి జయబాబా. సత్యవాణి రాజువాణి ఇద్దరు ఒకటేనా? జయబాబా అండి, మీరు ఒక పాట సంకీర్తన చేసింది సిహెచ్ వాణి. అదే జయబాబా. తర్వాత బాలకృష్ణ గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా की जय. షెహరియారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కల్పగను. ఈ మహిజనించెను మేలు కల్పగను. షెహరియారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కల్పగను. ఈ మహిజనించెను మేలు కల్పగను. విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం. విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం. విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే శిరీను భానుతనోజుడై. విన్నవింప ప్రసన్నుడై ఇలా అవతరించే శిరీను భానుతనోజుడై. షెహరియారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కల్పగను. ఈ మహిజనించెను మేలు కల్పగను. యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై. యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై. ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చనియ ప్రసన్నుడై. ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చనియ ప్రసన్నుడై. షెహరియారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కల్పగను. ఈ మహిజనించెను మేలు కల్పగను. అహంకారము నడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి. అహంకారము నడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి. సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి. తన శరణు కోరిన వారికి. సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి. తన శరణు కోరిన వారికి. షెహరియారు షిరీను భానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కల్పగను. ఈ మహిజనించెను మేలు కల్పగను.
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. చక్కటి పాట వినిపించారు. షరియాజీ సిరీన్ బానుల నోము పంటగాను అని. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు బాలరాజ్ గారు మీరు ఒక పాట పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓ ప్రియతమ మెహర్ బాబా, అమర తిథికై వచ్చి ఆశ్రయించితిమయ్యా. నీ దివ్య ప్రేమ నొసగి దీవింపుమయ్యా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక. వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక. మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక. మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక. సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక. సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక. శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక. శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక. ఒక్క క్షణం మైమరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే. ఒక్క క్షణం మైమరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక. అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు. అవతారుడవై తిరిగిన వేళలో చూడనే లేదు. నీ సహవాసం పొందే భాగ్యం కలుగనే లేదు. నీ సహవాసం పొందే భాగ్యం కలుగనే లేదు. ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనమొసగే వేళలు గాని. ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనమొసగే వేళలు గాని. పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు. పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు. నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు. నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు. నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో. నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా బాలరాజు గారు. అడగగానే వినిపించిన చక్కటి పాటను వినిపించిన మీకు ధన్యవాదాలు. నిజంగానే ఈ పాటలో అర్థము చాలా ఉంది. ఆయన
తను స్వయంగా అనుభవించి రాసిన పాట కాబట్టి చింతామణి గారి పాట. నిజంగా అదందరం కూడా మనం అనుభవించేదే. వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేక వెళ్తున్నా అనేది చాలా సత్యము. అది మనకి అనుభవంలోకి చాలా ఉంది అది. అయితే మెహర్ బాబా సర్వజ్ఞత్వం గురించి మనము చిన్న విషయం ఒకటి చెప్పుకుందాము. ఇది ప్రేమ్ ఖిలాని అని, మనకి రాజ్ ఖిలాని అని బాంబే అతను కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆయన అనుభవాలు కూడా నేను వినడం జరిగింది. ఆయన వాళ్ళ నాన్నగారి గురించి ఇందులో ప్రస్తావించారు. అది ఇప్పుడు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా ప్రేమికుల్లో ప్రేమ్ ఖిలాని అనే ఒక జడ్జి ఉన్నారు. ఆయన భార్య పేరు గిరిజ. వినోద్ రాజ్ అనే 2 కొడుకులు ఉన్నారు వాళ్ళకి. ఒకసారి మెహర్ బాబా గురుప్రసాద్లో దర్శనం ఇస్తున్నప్పుడు ఈ కుటుంబం బాబా దర్శనానికి వచ్చారు. తనకు ప్రమోషన్ రాకుండా ఆటంకాలు ఏర్పడుతున్నాయని తగు సహాయం చేయమని అర్థిస్తూ ఒక దరఖాస్తు బాబా పేరున వ్రాసి కవర్లో పెట్టి సమర్పించాడు అతను. ఈ కవర్లో ఏముంది, పైకం ఏమైనా ఉందా, లేక ఏమైనా కావాలని ఉందా అని బాబా పరాస్కమాడి ఏమీ ఎరగనట్లు మిన్నకున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే ఆయనకు జిల్లా జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. కానీ బాబా అవతార తత్వంపై ఈ జడ్జి గారి భార్య గిరిజకు అనేక అనుమానాలు ఉన్నాయి. మెహర్ బాబా జోకులు విసురుతూ పేకాడటం చూసినప్పుడు ఆమె అనుమానాలు మరింత పెరగసాగాయి. గురుప్రసాద్లో బాబా పేకాడుతున్నప్పుడు గిరిజ కూడా ఈ హాల్లో కూర్చోవడం తటస్థించింది. ఆట మధ్యలో హఠాత్తుగా బాబా అక్కడ వారిని ఉద్దేశించి, నన్ను మీరందరూ ఎవరని అనుకుంటున్నారు, చెప్పండి. మీరు నిజం చెబితే నేను ఆనందిస్తాను, అబద్ధం చెప్తే బాధపడతాను అన్నారు బాబా. ఆయన అవతారుణ్ణని, కొందరు మెస్సయ్యనని, కొందరు రాముడని, కృష్ణుడని, జొరాస్ట్రని, జీసస్ అని, మహమ్మద్ అని ఎవరికి వారు తమ అభిప్రాయాలను తెలిపారు. జరుగుతున్నదంతా గమనిస్తున్న గిరిజ తన అనుమానాన్ని నివృత్తి చేసేందుకు బాబా చెబుతున్నారు అనుకున్నది. అంతలోనే ఆమెలో మరీ సందేహం చెలరేగింది. తనకు అంతకు ముందే ఒక గురువు ఉన్నందున తాను వేరే గురువు చెంతకు ఎలా చేరగలనన్న అనుమానం వచ్చింది. తన గురువు మరణించినా తానే అనే గురువుగా సేవిస్తున్నందున మెహర్ బాబా వద్దకు రావడం వల్ల తన గురువుకు అవిధేయురాలయ్యానని ఏమో అన్న ఆలోచన పడింది. అవిధేయురాలయ్యానేమో అన్న మాట ఆలోచనలో పడింది. ఈ ఆలోచనతో సతమతమవుతున్న గిరిజను ఈ విషయాలపై ప్రస్తావించకుండానే మెహర్ బాబా, గిరిజ, నీ భర్త ఒక జడ్జి కదా, చట్ట ప్రకారం చర్య తీసుకునే అధికారం ఆయనకున్నది. ఈ అధికారాన్ని పురస్కరించుకుని ఆయన నిందితులను జైలుకి పంపగలడు. అయితే ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఎవరైనా తప్పు చేసినప్పటికీ వారిని శిక్షించలేడు, అవునా కాదా అని అడిగేసరికి గిరిజ బాబా మాటలకు ముగ్ధురాలై మరణించిన తన గురువుని గురించే బాబా ఈ ఉపన్యాసాన్ని వివరించారని తెలుసుకుంది. బాబా పేకాట్లో మునిగిపోయినా గిరిజలో చెలరేగే ప్రశ్నలన్నిటికీ బదులిస్తున్నారు. మెహర్ బాబా కంటే తన గురువే ఉన్నతుడా అనుకుంటూ అవునా కాదా అని సంశయించింది. ఆ మరుక్షణంలోనే మెహర్ బాబా సౌజ్ఞం ద్వారా ఇరుచేత ఆమెకు చెప్పించకుండానే బదిలిచ్చారు. అక్కడున్న వారితో ఇలా సంభాషించారు. ప్రపంచంలో ఏవేవో రకరకాల సామాన్లు సరఫరా చేసే చిన్న చిన్న దుకాణాలు చాలా ఉన్నాయి. కానీ ఒక బ్రహ్మాండమైన వేర్ హౌస్ ఒకటి ఉంది. దానిలో దుకాణాల్లో దొరికే అల్ప వస్తువులు ఉండవు. వ్యాపారస్తుల్లోని ఒక రాజకుమారుడు దానికి యజమాని. బ్రహ్మాండమైన ఈ దుకాణానికి నేను యజమానిని, వ్యాపారస్తులలో నేను చక్రవర్తిని అని వివరించగా ఆ విషయాన్ని తన గురించే చెప్పారని గిరిజ గ్రహించింది. ఆమె అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయి. వెంటనే బాబా పాదాలపై మోకరిల్లింది. బాబా ఆప్యాయతగా ఆమెకు ఆలింగనం భాగ్యం ఇచ్చారు. కానీ గిరిజ సిగ్గుతో ముడుచుకుపోయి హృదయపూర్వకంగా బాబాను ఆలింగనం చేసుకోలేకపోయింది. వెంటనే బాబా ఆమెను చటుక్కున నిమురుతూ, నీ భర్తను కూడా ఇలాగే ఆలింగనం చేసుకుంటావా అని అడిగేసరికి ఆమె పకాలు నవ్వుతూ బాబా చేతుల్లో వాలిపోయింది. చూసారా, అవతారిని సర్వజ్ఞత్వం మనలో చెలరేగే ఆలోచనలకు ప్రతిస్పందించి మెహర్ బాబా తన సర్వజ్ఞత్వం మరియు అపార కరుణ వల్ల తాజా అనుభవాన్ని అందించి ఎలా మేల్కొల్పుతారో ఈ అనుభవం వెల్లడించింది. జై బాబా. మాలతి గారు ఇంకో పాట పాడండి మీరు.
మాలతి గారు. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। मेहर बाबा सॉरी मेहर बाबा नी नाम स्मरण मरुवनीय कदी विंपमा। मेहर बाबा नी नाम स्मरण मरुवनीय कदी विंपमा। अनुदिनंबु అనుదినంబు పరునాల్గు మారులు అంతరంగమును అవతరింపుమా। మీరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా। సర్వమంత్రముల సారము నీవని శక్తి జ్ఞానానందము నీవని। సర్వమంత్రముల సారము నీవని శక్తి జ్ఞానానందము నీవని। సన్నుతించిరయా గురువులు నిన్ను బాబా బాబా మేరు బాబా 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 మేరు బాబా। సన్నుతించిరయా సద్గురువులు నిన్ను సంశయమీలెను సామాన్యులకు। మేరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా। జపతపంబులు యజ్ఞయాగములు కలిమానవులకు సహజము కావని। జపతపంబులు యజ్ఞయాగములు కలిమానవులకు సహజము కావని। కరుణతో వెలసి కారుణ్యమూర్తివై బాబా బాబా మేరు బాబా 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 మేరు బాబా। కరుణతో వెలసి కారుణ్యమూర్తివై ప్రేమ మార్గమున నడిపించినావా। మేరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా। మహిమలు లేక మంత్రము లేక మానవులందున మనలను ఏరి। మహిమలు లేక మంత్రము లేక మానవులందున మనులను ఏరి। మౌనత మనసును దోచి బాబా బాబా మేరు బాబా 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 మేరు బాబా। మౌనదారివై మనసులు దోచి మముని ప్రేమతో లాలించినావా। మేరు బాబా నీ నామ స్మరణ మరువనీయక దీవింపుమా। జీవిత గమ్యము నీ సాన్నిధ్యము పాడుచు తలచెద నీ పద పద్మము। జీవిత గమ్యము నీ సాన్నిధ్యము పాడుచు తలచెద నీ పద పద్మము। భావ గీతము నీవై బాబా బాబా మేరు బాబా 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 మేరు బాబా। భావము రాగము గీతము నీవై భవసాగరమును దాటించు బాబా।
मेरा बाबा नी नाम स्मरण मरुवनीय कदी बिंपुमा मेरा बाबा नी नाम स्मरण मरुवनीय कदी बिंपुमा జై బాబా. థ్యాంక్ యూ అండి ఉమారాణి గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా పాట పాడాలని ఉంటే రజనీ ఇంకో పాట పాడతారా మీరు? రజనీ గాని అరుణ గాని. ఉమారాణి గారు మూర్తి పాడతారే? పాడమని. జై ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా బాబా బాబాయనుడి మంగళప్రదమగు మెహరు నామమే మంగళప్రదమగు మెహరు నామమే మదిలో స్మరించండి మదిలో స్మరించండి బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా బాబా బాబాయనుడి మెహరు బాబాయనుడి మనుజరూపుడై మహినుదయించిన దేవదేవుడే ఇతడండి మనుజరూపుడై మహినుదయించిన దేవదేవుడే ఇతడండి మర్మములేకను నిర్మల ప్రేమతో మర్మములేకను నిర్మల ప్రేమతో కొలచిన సద్గతి కలదండి కొలచిన సద్గతి కలదండి బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా బాబా బాబాయనుడి మెహరు బాబాయనుడి మెహరు మెహరని మననము చేసిన ఇహ పర సుఖములు కలవండి మెహరు మెహరని మననము చేసిన ఇహ పర సుఖములు కలవండి దేహదారులకు దిక్కై వెలసిన దేహదారులకు దిక్కై వెలసిన దివ్య స్వరూపుడే ఇతడండి దివ్య స్వరూపుడే ఇతడండి బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా 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 ఎనుడి మెహరు బాబా ఎనుడి నీవే దిక్కని
కావగ వేడిన బ్రోవగవచ్చుట కలదండి నీవే దిక్కని కావగ వేడిన బ్రోవగవచ్చుట కలదండి వేవేగమే శ్రీ మేరుదేవుని వేవేగమే శ్రీ మేరుదేవుని భజించుటకే తరలండి భజించుటకే తరలండి బాబా బాబా మేరు బాబా 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 మేరు బాబా 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 ఎనుడి మంగళప్రదమగు మేరు నామమే మంగళప్రదమగు మేరు నామమే మదిలో స్మరించండి మదిలో స్మరించండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అంటే అందరికీ జై బాబా. ఉమారాణి గారి జై బాబా. జై బాబా మూర్తి గారు అడగగానే చక్కటి పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. మీ గొంతుకు అంత మంచి గొంతుకు ఇచ్చినందుకు బాబాకి మీరు రోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవే పాటలు వేరే వాళ్ళు పాడితే అంత నాకైతే అంత దీనిగా ఉండదు. మంచి గొంతుకునిచ్చారు మీకు బాబా. జై బాబా. కృష్ణ నాయర్ గురించి ఇంకొకసారి మనము ఆయన గురించి చెప్పుకుందామండి. వీళ్ళందరూ మంచి మంచి బాబా ప్రేమికులు, బాబా సేవలో గడిపిన వాళ్ళు. 1939 నుంచి 55 వరకు అవతార్ మెహర్ బాబాకు కాపలాదారులుగా సేవలు అందించిన కృష్ణ పూర్తి పేరు పతైన్ తోడి కృష్ణ నాయర్. ఇతను మంగళూరులోని ఒక చిన్న ఉన్నత కుటుంబంలో పుట్టాడు. ఇతని తండ్రి తన చిన్నతనంలోనే మరణించినందున మేనమామ పెంపకంలో పెరిగాడు. 9వ తరగతి తప్పినందుకు మేనమామ ఉగ్రుడై చితక బాదాడు ఇతన్ని. ఇంట్లో ఉండలేక తల్లి వద్ద ఉన్న 300 రూపాయల పైకాన్ని దొంగిలించి ఎవరికీ చెప్పకుండా బెంగళూరుకి పారిపోయాడు ఇతను. చేతిలో డబ్బు ఖర్చు అయ్యే వరకు ఒక స్నేహితుడితో గడిపాడు. ఏ ఉద్యోగం దొరకనందున కొంతకాలం ఆ స్నేహితుడే పోషించి చివరికి తాను పనిచేస్తున్న హోటల్లో పనికి కుదిర్చాడు. 1939లో మెహర్ బాబా బైరమంగళలో యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ డిసెంబర్ 19న స్థాపించి బెంగళూరులో మస్తు ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆ రోజుల్లో తన కార్యక్రమానికి సహాయపడేందుకు రోజుకి ఒక బాలుణ్ణి వెతికి తీసుకువచ్చే బాధ్యతను జాల్కి అప్పగించారు. అలా తీసుకొచ్చిన పిల్లవాడిని బాబా తన పనిలో కొద్దిసేపు ఉపయోగించుకుని తిప్పి పంపించేసేవారు. అలా తీసుకువస్తున్న పిల్లల్లో 5గురిని తనతో పాటు ఉంచుకుంటకు బాబా ఒక రోజున నిశ్చయించారు. వారి పేర్లు కృష్ణ నాయర్, వెంకోబారావు, రాజు, కాలప్ప, అండు. కృష్ణ నాయర్ మాత్రం బాబాతో శాశ్వతంగా ఉండిపోయే సంబంధాన్ని పెంచుకున్నాడు. మస్తు ఆశ్రమంలో పనిచేయడంతో పాటు బాబాకు వ్యక్తిగతంగా సేవలు అందించే సేవకునిగా నియమించబడ్డాడు. బెంగళూరు హోటల్లో పనిచేసే కృష్ణను జాల్ బాబా వద్దకు చేర్చిన 1939 నుండి 55 వరకు ప్రీతమ్మ బాబాతో గడిపి బాబా ఆదేశంపై ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. గృహస్థుగా మారి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో చవిచూశాడు. బాబాకు దూరంగా ఉన్న అనుక్షణం కంటికి రెప్పలా బాబా అతన్ని ఆదుకున్నారు. బాబా శరీర త్యాగానంతరం మెహరాబాదులో స్థిరపడి మండలికి సహకరిస్తూ బాబా సేవకు అంకితమయ్యాడు. ఇటీవల తన భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించగా తన ఆరోగ్యం కూడా క్షీణించడంతో పాలక్కాడ్లో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్ళాడు. 3/11/2002న కృష్ణ మనోరాలు కూతురు కుమార్తె చిరంజీవి విద్యకు చిరంజీవి రాజన్తో పాలక్కాడ్లో వివాహం జరుపుతున్నట్టు కృష్ణ అల్లుడు లోకనాథ్ పిళ్ళై పంపిన శుభలేఖ అందింది అని రాస్తున్నారు ఇక్కడ. ప్రీతం బాబా ప్రేమాశిస్సులతో నవదంపతులు బాబా ప్రేమాంబుదిలో కలకాలం వర్ధిల్లాలని ఆశిస్తూ
దీవెనలు అందిస్తున్నామని ఈ పత్రిక తరఫున రాశారండి. తీవ్ర అస్వస్థులుగా ఉన్న సోదరుడు కృష్ణ నాయర్ త్వరలో కోలుకోవాలని కోరుకుంటూ వదాన్యులు తక్షణ వైద్య సహాయంగా తమ అమూల్య సహకారాన్ని కృష్ణ నాయర్ పేరిట పలానా బ్యాంక్కి పంపించమని కూడా ఇక్కడ రాశారు. అంటే చివరిలో ఆయన బాగా కొంచెం అనారోగ్యంతో బాధపడ్డారు. అవతార్ మెహర్ బాబాకి జై. అయితే మనకి ఇంకొక 15 నిమిషాలు ఉంది. ఎవరికైనా ఇంకో పాట పాడాలని ఇంట్రెస్ట్ ఉంటే పాడండి, లేదా మనము ప్రేయర్స్ నామదున్ను హారతికి వెళ్ళిపోదాం. ఇంకో పాట పాడతారా ఎవరైనా? జై బాబా. అక్క జై బాబా. ఉమారాణి గారు మీరు పాడండి. ఉమారాణి గారు నేను పాడిస్తాను. చాలా పెద్ద పాటే పాడాను మేడం. ఓకే పర్లేదు, పాడండి ఎవరిని, పర్లేదు. డియర్ గారు మీరు సంకీర్తన చేయండి. పాడండి రజని, పాడండి, పర్లేదు. కాదు అరుణ్ గారు ఓకేయారు, మీరు పాడండి అరుణ్ గారు, నేను ప్రేయర్ చేస్తాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదురా ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా, క్షణమైన నిన్ను విడలేను బాబా, కనులార నిన్ను చూడాలి బాబా, క్షణమైన నిన్ను విడలేను బాబా, కనులార నిన్ను చూడాలి బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కదలి రావయ్యా మా కథలు వినవయ్యా, కదలి రావయ్యా మా కథలు వినవయ్యా, ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా, చిరునవ్వులొలికే శ్రీ మెహర్ బాబా, చిరునవ్వులొలికే శ్రీ మెహర్ బాబా, ఆనందమొసగే పరమానంద రూప, ఆనందమొసగే పరమానంద రూప, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, కదలి రవయ్యా మా కథలు వినవయ్యా, కదలి రావయ్యా మా కథలు వినవయ్యా, ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా, ప్రియమార పిలిచాను ప్రియతమ బాబా, ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదురా, ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదురా ప్రభువా అవతార్ శ్రీ మెహర్ బాబా, శ్రీ మెహర్ బాబా.
ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అక్క ఉమ్మక్క మీకు జై బాబా. జై బాబా అరుణ. ఇవాళ బాబా 2 సార్లు అవకాశం ఇచ్చారు. జై బాబా నీకు ధన్యవాదాలు. ఇప్పుడు రజనీ ప్రేయర్స్ చేస్తారు. తర్వాత బాలరాజ్ గారు 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత వాణి గారు హారతి బాబాకి ఇవ్వాలి. జై బాబా. జై బాబా అండి. జై బాబా రాజ్. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వతిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంక నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో నున్నావు, ముల్లోకములకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు ప్రాణపురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహురమస్తా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యస్తాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేం పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేం పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేం పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాము. హే ప్రీతమ భగవాన్, మేము నీతో ఐక్యతార్హులము అగునంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంత అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకును సహాయము చేయము. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకును సహాయము చేయము. అవతార్ మెహే బాబా కీ జై. జై బాబా. ఉమారాణి గారు. జై బాబా రజని. ప్రార్థన చక్కగా చేశారు మీరు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు బాలరాజు గారు ఒక 2 నిమిషాలు మౌనం అదే 2 నిమిషాలు నామధుని చేయండి. తర్వాత మౌనము, హారతి. అవతార్ మెహర్ బాబా की जय. सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद
मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా అండి. జై బాబా. మీకు ఒక నిమిషం అందరము మౌనంగా బాబాని మన మనసులో ధ్యానించుకుందాము. ఆ తర్వాత వాణి గారు బాబాకి హారతి ఇస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. వాణి గారు హారతి ఇవ్వండి బాబాకి. जय बाबा। अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मा आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप मई हिय जलावो, निबिड़ अंधेरा मिटता पावो, अपना सब कुछ तुम्हें चढ़ावो, अपना सब कुछ तुम्हें चढ़ावो, तुम मुझको सरसावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी,
तुम करुणा बरसावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो बने आरती जीवन मेरा आदि अंत कालय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिख सवेरा तुम मुझ में छजावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आवो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो अवतार मेहर बाबा की जय 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 प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय జై బాబా ఉమారాణి గారు అందరికీ జై బాబా థ్యాంక్ యూ వాణి గారు. చక్కటి హారతితోటి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటున్నాము. అయితే కొద్దిగా మొదట్లో నేను కొంచెం భయపడ్డాను, చాలా తక్కువ మంది ఉన్నారు, ఎలా అవుతుంది ఏంటి అని. అయితే నెంబర్తో మనకి పని లేదు, బాబా హాజరైతే తప్పకుండా ఉంది. పైగా మనందరికీ కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చారు బాబా, ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాము మనము. అందుకు బాబాకి కృతజ్ఞతలు చెప్తూ సహకరించిన మీ అందరికీ కూడా జై బాబాలు చెప్తూ ఈ రోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాము. మళ్ళీ మనం సోమవారం నాడు ఇదే కార్యక్రమంలో 4:30కి బాబా తోటి మనము కార్యక్రమం చేసుకోవడానికి సంసిద్ధులు అవుదాం. జై బాబా. అందరికీ జై బాబా అండి. అందరికీ ఈ చివరి వరకు సహకరించిన మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. జై బాబా. విజయలక్ష్మి ఇప్పుడే జాయిన్ అయ్యారు. జై బాబా విజయలక్ష్మి. ప్రోగ్రామ్ అయిపోయింది మంది. జై బాబా. మాలతి గారు లెఫ్ట్ అవ్వండి. జై బాబా. విజయలక్ష్మి లెఫ్ట్ అవ్వండి మీరు. మాలతి గారు లెఫ్ట్ అవ్వండి. జై బాబా. జై బాబా. జై బాబా లెఫ్ట్ అయిపోండి. జై బాబా.